కరెక్టా కాదా ప్రభుత్వం తేల్చాలి. కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ వలన ఈ వ్యాధులు వచ్చాయి అనేది ప్రాథమికంగా మాకు అనిపించిన సమాచారం. ఈ తప్ప రైట ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ఈ వాటర్ కంటామినేషన్ ఎందుకు వచ్చింది ఆ గ్రామంలో? ఆ గ్రామంలో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక పెద్ద గుంట ఉంది, సంజీవయ్య గుంట అని. ఆ గుంట ఏంటంటే క్వారీయింగ్ చేసి కొండలను పగలగొట్టి క్వారీయింగ్ చేసిన తర్వాత పెద్ద గుంటగా ఏర్పడింది. అది ఒక చెరువులాగా ఏర్పడింది. దానిలోకి నీళ్లు ఎక్కడ వస్తాయంటే కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వస్తాయి. కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వచ్చేటప్పుడు అక్కడంతా కూడా బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా దానిలో కలుస్తూ ఉంటుంది. కలిసి అదంతా గుంటలో చేరి ఆ గుంట ఇంకిపోదు, కింద కూడా రాయే కాబట్టి అలా మురిగిపోతూ ఉంటుంది. వాటర్ హెడ్ ట్యాంక్కి దీన్ని రీసెంట్గా, ఇప్పుడు ఇంతకుముందు చేయలే, రీసెంట్గా ఈ వాటర్ హెడ్ ట్యాంక్కి పంపించారు. పంపించి డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే తాగునీరు కాదు, వాడుకోవడానికి ఇచ్చారు. మరి వాడుకున్నారో ప్రజలు, తాగారో మనకు తెలియదు. దీనివల్లనే ఈ కంటామినేషన్ వచ్చింది, ఈ ఎపిడమిక్ వచ్చింది అనేది మాకు సాధారణంగా అనిపించినటువంటి అంశం. దీనివల్ల ఇంతమంది చనిపోయారు. అసలు వాటర్ ఎందుకు ఎక్కించారు ఆ పాడుబండి గుంటలో నుంచి అనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వరుసని టపటప మరణిస్తూ ఉంటే ఇంతవరకు కూడా కళ్ళు తెరిచి చూడలేదు. 31వ తారీఖు నుంచి అక్కడ క్యాంప్ పెట్టారు డాక్టర్స్ని. అప్పుడే బ్లీచింగ్ వెళ్ళారు. నిన్న మేము వెళ్ళాం, మొన్న ఎప్పుడో వెళదామని మేము ప్రయత్నం చేశాం, నిన్న వెళ్ళటం జరిగింది. మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. నిన్న ఉదయమే ఎమ్మెల్యే గారు వెళ్ళారు. ఇవాళ ఏదో ఎంపీ గారు, మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు వెళ్తున్నారు అన్నారు. ఎంతవరకు వెళ్లారో మాకు తెలియదు. అక్కడ పరిస్థితులన్నీ మేము గమనించింది ఏమిటంటే ప్రధానంగా అక్కడ ఒక పల్లె వెళ్ళాం. అక్కడ ఒక మహిళ చెప్పింది, ఏమండి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాప్ ఒకటి కూడా లేదండి, ఇప్పుడు మా ఊళ్ళో 5 బెల్ట్ షాపులు ఉన్నాయి, 3 మా పల్లెలోనే ఉన్నాయి, టపటపా దొరుకుతుందండి మద్యం, మంచిలు అయితే దొరకటం లేదండి అనేటువంటి ఆవేదన ఆమె వ్యక్తం చేసింది. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే మందు మాత్రం విచ్చలవిడిగా ఇస్తున్నారు, మంచినీళ్లు మాత్రం ఇవ్వడం లేకపోతున్నారు. కేవలం ఆ ట్యాంకులోంచి వచ్చేటటువంటివే కొనుక్కోవాలన్నా కూడా పేద ప్రజానీకం కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. నేను ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను మీ అందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పాడు, గుర్తుంది కదా, బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. మరి బెల్ట్ తీసిన సందర్భమే లేదు. నిజంగా ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే మందు బాబులకు ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వస్తున్నటువంటి వాటర్ కంటామినేషన్తో వాళ్ళు చనిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అనేది అర్థమవుతా ఉన్నది. అయితే గ్రామంలో మందు లేకపోతే తాగరంటే తాగొచ్చు, గ్రామంలో మందు ఉంటే అందుబాటులో ఉంటే ఎంత భయంకరంగా తాగుతారో మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఇది మానవ తప్పిదంతోనే జరిగిందనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు. ఆ గ్రామంలో మరణాల పట్ల ఒక వాస్తవాన్ని మేము ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము వెళ్ళాం తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీదో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకుల నెత్తి మీదో వెయ్యాలనేది కాదు. నిండు ప్రాణాలు 30 నుంచి 40 వరకు పోయాయి. అన్నీ ఒకే కేసు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్. తీసుకువెళ్ళడం హాస్పిటల్కి, అక్కడ ట్రీట్మెంట్ చేయడం, ఇంటికి వచ్చిన చచ్చిపోవడం, కొంతమంది అక్కడ చచ్చిపోవడం. అలో లక్షణ అని ఏడుస్తున్నటువంటి కుటుంబాలను పరామర్శించినప్పుడు చాలా బాధేసింది. చిన్నపిల్లలు ఉన్నారు, 40 ఏళ్ల వ్యక్తులు చనిపోయారు. సరే 70 ఏళ్ల వ్యక్తులు చనిపోయారు, అది వేరే విషయం. 80 ఏళ్ల వ్యక్తులు, 40-45 ఏళ్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినప్పుడు ఎంత కుటుంబం ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించాలని కూడా మనం చేస్తున్నాం. దాని మీద ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసాం, తక్షణమే ఆరోగ్య శాఖ మంత్రి గారు రావాలి, దాన్ని పరిశీలించాలి అన్నాం. మరి వాళ్ళు వస్తామన్నారు, మరి వచ్చారో రాలేదో మాకు తెలియదు. దట్ ఈస్ అవర్ డిమాండ్. నెంబర్ 2, మీరు మంచినీళ్ళని ఫ్రీగా ఇవ్వండి. ఏది మినరల్ వాటర్ శుభ్రపరిచినటువంటి నీరుని కొంతకాలం ఆ గ్రామానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామం అనేది ఒక
ప్రమాదకరమైన గ్రామంగా తయారైంది. కాబట్టి మంచినీళ్లను తక్షణమే మీరు ప్రతి ఇంటికి కూడా ఇన్ని లీటర్లను ఇచ్చేటటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. నెంబర్ 2, మందు అక్కడ లేకుండా చేయండి, బెడ్ షాపులు తీసేయండి. మూడవది, ఎవరైతే చనిపోయారో పేద ప్రజానీకం వారికి కాంపెన్సేషన్ ఇవ్వండి. ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది తప్ప వారి దురదృష్టం వల్ల జరగలేదు, ఇది సహజ మరణాలు కాదు అనేది నిర్ధారణ అవుతుంది. వారే చెప్తున్నారు, వారి పత్రికలే చెప్తున్నాయి. కాబట్టి దీని మీద అంతేకాకుండా డాక్టర్ గారు నాకు చెప్పినట్టుగా అక్కడ ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, చక్రవర్తి గారని. ఆయన కూడా ఆ మధ్యన ఏం చెప్పండి, మెలీడియోసిస్ అనేది నిర్ధారణ చేశారు ఆయన, ఎక్కడో బాంబే పంపించి. అది చాలా ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధి, వాటర్ ద్వారా వస్తుంది. అది అక్కడ కేసు రిజిస్టర్ అయిందని చెప్తున్నారు ఇంతకు ముందే. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆగస్ట్ 31 ఆయన చెప్పారు. ఇది ఇంత ప్రపంచం అంత దృష్టి పెట్టకముందే ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి సందర్భం. ఆయన కూడా ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ కి సంబంధించినటువంటి గుంటూరులో స్పెషలిస్టు, పెద్ద హాస్పిటల్. ఆయన దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి సందర్భం. అప్పటి నుంచి కూడా ఇంతవరకు మరి ఏమి మీరు దాని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకున్నటువంటి సందర్భం లేదు. కాబట్టి ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం ముందుకు రావాలనేది మా డిమాండ్గా చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ ఊర్లో మంచినీరు దొరకదా అంటే అద్భుతమైన మంచినీరు దొరికింది. బోర్లలో ఏంటో తెలుసా, ఆ తురకపాలెం నుంచి సుమారుగా కొన్ని లక్షల లీటర్లు వ్యాపారం జరిగింది. ఏం వ్యాపారం తెలుసా, పెద్ద బోర్లు వేస్తారు నాబోటోడు, అక్కడ ఆ బోర్ల నుంచి ట్యాంకులకు అమ్ముతాడు. ఆ ట్యాంకులేమో గుంటూరు హాస్పిటల్స్కి, గుంటూరు హోటల్స్కి మంచినీళ్ళకి సరఫరా చేస్తారు క్యాష్తో. ఆ ఊరు అది ఒక పెద్ద బిజినెస్. భూగర్భంలో ఉన్నటువంటి నీరుని తోడుకొని అమ్ముకునేటటువంటి బిజినెస్ ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ వాటర్ కంటామినేట్ అయ్యి మంచినీళ్ళు లేక 40 మంది చనిపోయారంటే సిగ్గుపడదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో ఏం కట్టడి చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వారికి సహాయం చేయకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఈ విధంగా కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల శానిటేషన్ లేదు. శానిటేషన్ ఉంటే ఇది రాదు, ఆ వాటర్ ఎక్కించకపోతే ఇది రాదు. ఇది మా ప్రాథమికమైనటువంటి సమాచారంతో మేము కంక్లూడ్ చేస్తున్నటువంటి అంశం. లేదు భిన్నంగా ఉందంటే చెప్పమనండి. ఆ మంత్రి ఆయన ఎమ్మెల్యే గారు అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనంట శానిటేషన్ లేదని అందుకని ఇప్పుడు వచ్చిందంట. సిగ్గుండాలి మాట్లాడటానికి. ఇలా తప్పుడు పద్ది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద 14 మాసాలు అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లి తప్పుకోవడం అనుకోవటం సరైనటువంటి విధానం కాదు. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలి, వారి కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాటర్ ఫ్రీగా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలి, తాగునీరు. అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలి. రద్దు చేయటం ద్వారా కొంత మేరకు మళ్ళా తిరిగి వ్యాధి విపరీతం కాకుండా ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ చర్య తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, అదేవిధంగా డిఫాక్టో సీఎం ఆయన పేరేంటి లోకేష్ గారికి, మరొక్క ప్రాణం పోయిందా దానికి బాధ్యులు మీరే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మరొక ప్రాణం పోవడానికి వీల్లేదు. అక్కడ మీరు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడగలుగుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను. దీని మీద తక్షణం యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మా ప్రక్రియ మాకుంది. మేము అపోజిషన్లో ఉన్నాం. 40% షేర్ ఉంది మాకు. ప్రజా ఉద్యమాల ద్వారా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజల్లో దీన్ని మేము ప్రచారం చేస్తాం. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేది కూడా గుర్తుపెట్టుకొని తక్షణమే మేము చెప్పినటువంటి, మేము డిమాండ్ చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ను ఆ గ్రామ ప్రజల నుంచి మేము తెలుసుకున్న దాని మీద గ్రామ ప్రజల యొక్క రక్షణ కోసం మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్లను మీరు తక్షణమే ఆమోదించాలి, అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.